హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఎకో ఫ్రెండ్లీ గణేష్‌ని ఎలా చేసుకోవాలో చాలా క్లియర్‌గా చూపించాను. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి ఈ వినాయక చతుర్థికి. ఇలా చేయడం వల్ల మనం నేచర్‌ని కొంచెమన్నా ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అలానే పొల్యూషన్‌ని ఫ్రీ చేసిన వాళ్ళు అవుతాము. ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన గణేష్‌ని నీటిలో కలిపి చాలా పొల్యూట్ చేస్తాం మనం. కనీసం ఇలా అన్నా కొంచెమన్నా మనం నేచర్‌కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఫస్ట్ ఏం లేదు, కొంచెం గోధుమ పిండి అలానే పసుపుని మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా కొద్దిగా ముద్ద రాకపోతే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి. ఇంక ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు యాజ్ ఇట్ ఈస్ చూసుకుని చేసేసుకున్నారు అంటే మీకు ఎంతో అందమైన బుజ్జి గణపయ్య రెడీ అయిపోతారు. అండ్ ఇది చూడడానికి ఎంత బాగుంటుందో అలాగే పూజ చేసుకోవడానికి కూడా అంతే బాగుంటుంది. మనం మండపంలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఫైనల్గా లాస్ట్ వరకు చూడండి. సో దట్ ఏంటి అంటే మీరు గణేష్ ఎలా తయారయ్యాడు అనేది ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్ అయితే ఈజీ అనండి, కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది. ఇలానే మనం చేతులతో మనం చేసుకున్న గణేష్ని ఇంట్లో పెట్టుకోవడం మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో నా వీడియోస్ కనుక నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫైనల్గా మన బుజ్జి గణపయ్య ఎలా రెడీ అయిపోయారో చూస్తుంటే కళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.